ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో నా ఎదురుగుంటా ఉన్నాయి మిరియాలు, తేనె, స్వీట్లు, చాక్లెట్లు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే వీటి వలన పోయే ప్రాణం ఆగుద్ది. అందుకు చిట్కా నేను చెప్తున్నాను. ఇదిగో మిరియాలు, ఈ మిరియాలతోటి మన ఒంట్లో వేడి ఉంటే తగ్గుద్ది, ఇది వాతం ఉంటే తగ్గుద్ది. మిరియాల వలన ఉపయోగాలు: మిరియాలు వేడి చేస్తాయి. మన ఒంట్లో వాతం ఉండి కాళ్ళు చేతులు వంకరలు పోతే ఒక 5 మిరియాలు బాగా నమిలి మంచినీళ్ళతో మింగాలి. 5కి మించి ఎక్కువ తీసుకుంటే జీడకడుపు నొప్పి పట్టుకుంటుంది, విరోచనాలు అవుతాయి, తలపోటు వస్తుంది. కాబట్టి ఎక్కువ తినొద్దు. పొత్తు కడుపులో నొప్పి వచ్చినా తగ్గుతుంది మిరియాలు తింటేనే. మరి మిరియాలు చాలా మంచిది, తగు మాత్రమే వాడాలి, ఎక్కువ వాడకూడదు. తర్వాత తేనెది అయిపోయిందిలే, కొద్దిగానే ఉంది. తేనెది ఇది షుగర్ వాళ్ళకి డౌన్ అయిపోయినప్పుడు కొద్దిగా నోట్లో ఒక చెంచా తేనె వేసుకుంటే వెంటనే ప్రాణం తిరిగి వస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ బాగుంటాయి. తర్వాత లేదంటే స్వీట్లు అయినా దగ్గర పెట్టుకోవాలి, లేదంటే ఎక్కడికన్నా వెళ్తే చాక్లెట్లు అయినా జేబులో వేసుకోవాలి షుగర్ వాళ్ళు. కాబట్టి ఇవి ఉండటం వల్ల షుగర్ వాళ్ళకి చాలా మంచిది. డౌన్ అయినప్పుడు ఇవి తినొచ్చు. కొంచెం తేనె నోట్లో వేసుకున్నా గమ్ముని పెరుగుతుంది షుగర్ లెవెల్స్. అలా అని ఎక్కువ తాగకూడదు, ఎక్కువ తినకూడదు. ఏమని ఎక్కువ తిన్నా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ మిరియాలు వాతం చేసిన వాళ్ళకి చాలా మంచిది. కాళ్ళు చేతులు వంకరలు పోతే చాలా అప్పటికప్పుడు తగ్గిపోద్ది. నవ్వులి 5 మిరియాలు, 5 కన్నా ఎక్కువ మింగకూడదు. 5 కన్నా ఎక్కువ నమలకూడదు. 5 కన్నా ఎక్కువ నమలకూడదు. నవలకుండాను 5 నమిలితే అప్పటికప్పుడు మీకు తెలుస్తుంది. కాళ్ళు వంకరలు పోతూ ఉంటే 5 నమలాలి. మిరియాలు అన్నిటిలోనూ వాడతారు, కానీ ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడటం వల్ల చాలా డేంజర్, వీటితో విరోచనాలు పట్టుకుంటాయి. అదే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, చెప్పాను. ఇది గమనించాలని ప్రేక్షకులకు కోరుతున్నాను. నాది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. నేను కామెంట్లు పెడితే నాకు తెలుస్తుంది ఏమైందని. కామెంట్లు కూడా పెట్టండి. నేను తప్పే చెప్తున్నాను, ఒప్పే చెప్తున్నాను నాకు అర్థమవుతుంది. కామెంట్లు కూడా పెట్టండి. అది మీకు అర్థమవుద్దని, మీకు ఉపయోగం ఉంటుందని, మీకు ఉపయోగం అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, ఉంటాను. మీ దేవగుప్త లక్ష్మి.